Welcome to JRTV. Now we can discuss about this green vegetable plant bachali. సో దీని యొక్క లీఫ్ చాలా దళసరగా ఉండి మీకు అత్యధిక బి కాంప్లెక్స్ పుష్కలంగా పరిపుష్టిగా సమృద్ధిగా మీకు అనూహ్యంగా మీకు లభించే అద్భుతమైన ఇది బుషీ ప్లాంట్. ఈ బచ్చలి కూర మనం పప్పు బచ్చలి లేదా బచ్చలి ఆకుతోటి పులుసు లేదా ఇగురు లేదా పొడిగిరు లేదా తురిమేసి మీకు ఇది శాండ్విచ్లో మనం కలుపుకుని తినచ్చు లేదా జ్యూస్ రూపంలో మనం తీసుకోవచ్చు. సో బచ్చలి ఈ విధంగా మీకు రైపనింగ్ అయిన సీడ్స్ ఈ విధంగా బ్లాకిష్ కలర్లో ఉంటాయి. సో మీకు పక్షులు ఇవి ఒక పురుగుల కింద భావించి మీకు ఈ పక్షులు వీటిని మీకు ఏది ఈ బాగా రైపనింగ్ అయిన ఇటువంటి స్టాక్కి ఇటువంటి సీడ్స్ వస్తాయి. ఈ సీడ్ నుంచి మీకు క్లోజప్లో తీయడం లేకపోతే ఈ సీడ్స్ నుంచి మీకు అద్భుతంగా ప్లాంట్ జర్మినేషన్ మీకు అద్భుతంగా వచ్చే అవకాశం ఉంది. సో బచ్చలి చాలా మీకు ఎంతో మన పౌష్టికాహార లోపాలు లేకుండా, విటమిన్ డెఫిషియన్సీ లేకుండా, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ లేకుండా, నరాల బలహీనత లేకుండా, ఎటువంటి ట్రెమర్స్ లేకుండా, ఎటువంటి హెమిప్లీజియా, పారాప్లీజియా, నెక్స్ట్ బెల్స్ పాల్సీ ప్రాబ్లమ్స్ రాకుండా, న్యూరల్ ప్రాబ్లమ్స్ రాకుండా, ట్రెమర్స్ రాకుండా, ఎటువంటి మీకు సైకిక్ ప్రాబ్లమ్స్ రాకుండా అద్భుతంగా మీకు మన యొక్క నాడీ వ్యవస్థని మంచి ఉద్దీపనంగా, మంచి స్టిమ్యులేషన్ తోటి, మంచి యాక్టివ్గా, మంచి ప్రొడక్టివ్గా, మంచి ఎనర్జెటిక్గా ఉంచే అద్భుతమైన గ్రీన్ లీఫీ వెజిటబుల్ ప్లాంట్ మీకు ఈ బచ్చలి కూర. సో మీకు బచ్చలి నెంబర్ ఆఫ్ ప్రిపరేషన్స్లో పప్పు బచ్చలి, నెక్స్ట్ పాలకూర బచ్చలి, నెక్స్ట్ బచ్చలి ములంకాయ, బచ్చలి బంగాళదుంప, బచ్చలి మీకు బ్రింజాలు, నెక్స్ట్ బచ్చలి మీకు పులుసు, ఇగురు, పొడిగురు, నెక్స్ట్ తురిమేసి మీకు శాండ్విచ్ కింద మనం హ్యాపీగా రెండు స్లైసింగ్ బ్రెడ్స్ మధ్య మనం హ్యాపీగా తురిమేసిన ఆకు వేసుకుని అద్భుతంగా తింటే మీకు అత్యధికంగా మీకు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ లేకుండా, బెరీ వ్యాధి రాకుండా మీకు అద్భుతంగా మీకు నాడీ వ్యవస్థ మంచి ఉద్దీపనంగా మీకు పనిచేస్తుంది. ఎటువంటి అల్జీమర్స్ వ్యాధి మీకు రాదు, జీవితకాలంలో మీకు అల్జీమర్స్ వ్యాధి రాదు. బచ్చలి అంత విశేష ఔషధ గుణాలు, నెక్స్ట్ మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ బచ్చలి ప్లాంట్. సో ఇంత క్రీపర్ కింద ఒక బుషీగా వచ్చి మీకు అద్భుతంగా మీకు నువ్వా నేనా అంటూ ఒక డ్రైడ్ స్టెమ్ మీద మీకు ఒక త్రాచుపాము పెన వేసుకున్నట్టుగా మీకు ఈ బచ్చలి ప్లాంట్ మంచి ఉద్దీపనంగా ఆకాశం అంతా ఎత్తుకి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. మరి రైపనింగ్ సీడ్స్ మంచి పింకిష్ కలర్లో ఉంటాయి. మన పూర్వకాలంలో మీకు డ్రామాస్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఇది డ్రామాస్ మీకు పాత్రదారులు మీకు లిప్స్కి ఈ బచ్చలి యొక్క రైపనింగ్ సీడ్స్ ఇది పెదవులకి రాసుకునేవారు. సో హనుమంతుడు యొక్క లిప్స్, నెక్స్ట్ మీకు దుర్యోధనుడు, నెక్స్ట్ రాముడు, సీత, లక్ష్మణుడు, నెక్స్ట్ ఈ విధంగా మీకు వైవిధ్యమైన ఇది కలర్స్ ఈ బచ్చలి ఇది రైపనింగ్ ఫ్రూట్స్ తోటి మనం లేపనం కింద చేసుకోవచ్చు. సో మంచి ఇది నర్వస్ ఇంపల్స్, నర్వస్ స్టిమ్యులేషన్, నెక్స్ట్ ఎటువంటి ఫిటిగ్ రాకుండా, ఎటువంటి మజిల్ క్రాంప్స్ రాకుండా, నెక్స్ట్ నాడీ వ్యవస్థ మీకు మెమరీ లాస్ లేకుండా, నెక్స్ట్ మంచి మెమరీ పవర్ పెరిగే విధంగా, నెక్స్ట్ ఎటువంటి బ్రెయిన్ తోటి సింక్రనైజేషన్ ఫెయిల్ అవ్వకుండా, నెక్స్ట్ మీకు జీవితకాలంలో హెమిప్లీజియా, పారాప్లీజియా, నెక్స్ట్ బెల్స్ పాల్సీ, నీకు న్యూరల్ ప్రాబ్లమ్స్ రాకుండా,
నెక్స్ట్ తిమ్మిర్లు రాకుండా నాడీ వ్యవస్థ మంచి ఉద్దీపనంగా, మంచి పటిష్టంగా, మంచి పరిపక్వంగా, మంచి స్టిమ్యులేషన్ తోటి, మంచి ఎనర్జెటిక్గా పనిచేయాలంటే ఈ బచ్చలి లీవ్స్ మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం సంపూర్ణంగా పప్పు డిఫరెంట్ రెసిపీస్లో మనం ఈ ఆకుకూరనే మనం తీసుకుంటే అద్భుతంగా మీకు నాడీ వ్యవస్థ మంచి ఉద్దీపనంగా మీకు పనిచేస్తుంది. ఎటువంటి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ లేకుండా మీకు బెరీ వ్యాధి, నెక్స్ట్ బి కాంప్లెక్స్ లోపం వల్ల మీకు ఈ యాంగిల్ ఆఫ్ ద మౌత్, మీకు ఈ పెదవులు పగిలిపోవటం, నెక్స్ట్ నాలుక మీద పుండ్లు, నెక్స్ట్ యాప్తస్ అల్సర్స్, నెక్స్ట్ ఈ ఓరల్ క్యావిటీలో మీకు అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల సో మెనీ అన్టువర్డ్ మీకు ఎఫెక్ట్స్ ఆన్ ఓరల్ క్యావిటీ. సో స్పైసీ ఫుడ్ మనం తీసుకోలేము, నెక్స్ట్ చిల్లీ ఫుడ్ తీసుకోలేము, నెక్స్ట్ కారంగా ఉన్న ఏ పదార్థం రెసిపీ మనం తీసుకోలేము, పులుపు తీసుకోలేము, సోర్, సాల్ట్ అండ్ స్పైసీ అండ్ బిట్టర్ ఉన్న ఏది మనం తీసుకోలేని పరిస్థితి. సో బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కనుక వస్తే మీకు పెదవుల మీద మీకు పుళ్ళు వస్తాయి, నెక్స్ట్ నాలుక మీద యాప్తస్ అల్సర్స్ వస్తాయి, నెక్స్ట్ మీకు జింజావెల్ టిష్యూ మీద కూడా మీకు అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే టిష్యూ కణజాలం కూడా మీకు దెబ్బతినే పరిస్థితి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల మనం చూస్తాం. సో ఓరల్ క్యావిటీ మంచి పింకిష్గా, మంచి రోజు ఫ్లవర్ ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా ఉండాలంటే మనకి బచ్చలి కూర రెగ్యులర్గా మన రెసిపీస్లో మనం తీసుకుంటే అద్భుతంగా మీకు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ రాదు. నెక్స్ట్ ఇటువంటి నోటి పుళ్ళు, నెక్స్ట్ పగుళ్ళు, నెక్స్ట్ కొంతమందికి పెదవులు పగిలిపోతాయి, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ద మౌత్ ఇక్కడ ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా పగిలిపోతాయి. అంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది అని మనం నిర్ధారణకు వస్తాం. సో అందువల్ల మీరు ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ట్యాబ్లెట్స్ బదులు మనం ఈ ఆకుకూర రెగ్యులర్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం తీసుకుంటే అద్భుతంగా మీకు బి కాంప్లెక్స్ సమృద్ధిగా కావలసినంత పొటెన్సీ మనకి చేకూరుతుంది. నెక్స్ట్ ఇది చాలా సులువుగా మనం వాటర్ పోరింగ్ చేస్తే అద్భుతంగా మీకు క్రేపర్ కింద నువ్వా నేనా అంటూ మీకు మంచి ఏది స్పైరల్గా మీకు ఆకాశం అంతా ఎత్తుకి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సో దీని యొక్క లీవ్స్ మనం తురిమేసి నెక్స్ట్ జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. బచ్చలి యొక్క లీవ్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మనం అద్భుతంగా మీకు అల్లోపతి మెడిసిన్స్ వాడకుండా మనం హెర్బల్గా ఈ గ్రీన్ లీవ్స్ మనం నమిలేస్తే మనకి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ జీవితకాలంలో మీకు రాదు. మంచి నాడీ వ్యవస్థ, మీకు మెమరీ, నెక్స్ట్ గ్రాస్పింగ్, నెక్స్ట్ బ్రెయిన్ సెల్స్ మంచి స్టిమ్యులేషన్ తోటి ఉంటాయి, నీకు న్యూరల్ సెల్స్ మంచి ఉద్దీపనంగా పనిచేస్తాయి, మెమరీ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ మీకు ఇన్స్టెంట్ సాల్వేషన్ ప్రాబ్లం కూడా మీకు బ్రెయిన్లో మీకు రిజిస్టర్ అవుతుంది. నెక్స్ట్ మీకు జ్ఞాపక శక్తి బాగా పెరిగి మీరు మంచి ప్రొడక్టివ్ స్పీచ్ ఇవ్వగలరు, లేదా మీకు ట్రెమర్స్ అనేవి మీకు రావు. నెక్స్ట్ వణుకు, నెక్స్ట్ ప్లస్ లిస్పింగ్ ఆఫ్ వాయిస్, నెక్స్ట్ ఇది యాక్షన్ అండ్ రియాక్షన్, మజిల్ టోనిసిటీ, మజిల్ ఇంపల్స్ ప్లస్ మజిల్ స్టిమ్యులేషన్, ఫెటిగ్ అనేవి మీకు రావు. మంచి స్టిమ్యులేటెడ్గా, మంచి ఎనర్జెటిక్గా, మంచి యాక్షన్ అండ్ రియాక్షన్, మంచి ఇంపల్స్ మీకు నెక్స్ట్ స్టిమ్యులేషన్గా మంచి ఉద్దీపనంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. మన మజిల్స్ ఇది క్వాడ్రిసెప్స్, నెక్స్ట్ కాఫ్ మజిల్స్, నెక్స్ట్ బైసెప్స్, ట్రైసెప్స్, డెల్టాయిడ్, పెక్ట్రాలిస్ మేజర్, పెక్ట్రాలిస్ మైనర్ అండ్ ట్రిపీజియల్ మజిల్, నెక్స్ట్ నెక్ మజిల్స్ అన్నీ మంచి యాక్టివ్గా స్టిమ్యులేషన్ తోటి మంచి నాడీ వ్యవస్థ మంచి ప్రచోదనం కలిగించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ బచ్చలిని మీరు ప్రతి ఇంట ఒక
మన తులసి మొక్క ఏ విధంగా పెంచుకుంటామో అదే విధంగా పెంచుకుంటే మీకు డయేరియా ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే మనకి జీర్ణకోశంలో నెక్స్ట్ మన జీర్ణాశయంలో మనకి బి కాంప్లెక్స్ సింథసిస్ని పెంచే అద్భుతమైన బ్యాక్టీరియా ఇది తీసుకోవటం వల్ల మనకి వృద్ధి చెందుతుంది. హానికర బ్యాక్టీరియా తొలగిపోయి మనకి బి కాంప్లెక్స్ సింథసిస్కి తోడ్పడే అద్భుతమైన ఇది బ్యాక్టీరియా మనం బచ్చల కూర తీసుకోవటంలో మీకు బాగా వృద్ధి చెందుతుంది. సో ఈ ఆకుకూర మనం నిత్యం ఎవ్రీ ఆల్టర్నేట్ డే హ్యాపీగా తీసుకుంటే మనకి మంచి బి కాంప్లెక్స్ సింథసిస్ బాగా జరిగి నాడీ వ్యవస్థ మంచి ఉద్దీపనంగా, మంచి ఉత్ప్రేరకంగా, మంచి స్టిమ్యులేషన్ తోటి, మంచి యాక్షన్ అండ్ రియాక్షన్ తోటి, మంచి ప్రొడక్టివ్గా, మంచి సింకోప్ లేకుండా, మంచి ఫెటీగ్ లేకుండా, కోలికి పెయిన్స్ మజిల్స్కి రాకుండా, క్రాంప్స్ రాకుండా, మంచి ఎనర్జెటిక్గా, మంచి నువ్వా నేనా అంటూ మంచి నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధ గుణాలు కలిగిన ఈ బచ్చలి మనం రెగ్యులర్గా తీసుకుంటే మనకి ఎంతో మేలు చేస్తుంది. సో మన ఫ్యామిలీకి కావాల్సిన ఒక 1 ఫీట్ గ్రో బ్యాగ్లో ఈ బచ్చలి మనం పెంచుకుంటే మీకు అద్భుతంగా 15 అడుగులు ఎత్తు వరకు మీకు లీవ్స్ ఒక స్పైరల్గా మీకు పెరుగుతాయి. ఆకులు మనం కట్ చేసి మనం డిఫరెంట్ రెసిపీస్లో ఈ ఆకుకూరనే వినియోగించుకుంటే మీకు అద్భుతంగా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ లేకుండా ఎటువంటి నోటి పుళ్ళు, నెక్స్ట్ పెదవుల మీద పుళ్ళు, నెక్స్ట్ అంగుటిలో పుళ్ళు, నెక్స్ట్ నాలుక మీద పుళ్ళు, నెక్స్ట్ బకల్ మ్యూకోజాలో పుళ్ళు, నెక్స్ట్ లేబియల్ మ్యూకోజాలో పుళ్ళు మీకు ఏర్పడవు. నెక్స్ట్ అంగుటికి పుళ్ళు ఏర్పడకుండా మీకు అద్భుతంగా మీకు ఈ ఇంటెస్టైనల్ ఫ్లోరాని మీకు బాగా రెగ్యులేట్ చేసే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఈ బచ్చలి ప్లాంట్ మనకి ఎంతో మేలు చేస్తుంది. సో అందరూ మన తులసి మొక్క ఏ విధంగా పెంచుకుంటారో బచ్చల మొక్క కూడా మీ గృహ ప్రాంగణంలో మీరు టెర్రస్ మీద, కారిడార్ మీద, మెట్ల మీద, ఓపెన్ సిట్అవుట్లో, నెక్స్ట్ ఓపెన్ ఏరియాలో మీకు హౌస్ ముందు భాగంలో మీరు పెంచుకుని మీరు వ్యాధిగ్రస్తులు కాకుండా, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ పేషెంట్స్ కాకుండా మీకు జీవితకాలం మీకు సమృద్ధిగా, మీకు బి కాంప్లెక్స్ పరిపక్వంగా, పరిపుష్టిగా, మీకు సమృద్ధిగా, మీకు మంచి పొటెన్షియల్ లెవెల్స్ బాగా ఉండే విధంగా మీరు మీ హెల్త్ని కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ సబ్స్క్రైబ్ JRTV. ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్. Please comment on uploading videos so that your comments are our best stimulations. Your comments are our best energizers. Your comments are our best extra adding supporting words. Your comments are our extra added backbone to JRTV channel. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your big international clientele circle. Please share it in your big student circle so that every update from JRTV will be updated to them. Please propagate bachali plant on your open terrace or sit out or on steps or 1 square feet area without any delay. Start today itself so that you in the lifetime you don't have vitamin B complex deficiency, means aphthous ulcers in oral cavity and intestinal ulcers in intestinal tract. By taking this bachali leaf you will have abundant quantity of B complex regularly, so that you never suffer with the oral aphthous ulcers, labial ulcers, palatal ulcers and lingual ulcers and tongue ulcers, and like that you never suffer with ulcers of oral cavity and intestinal tract. Thank you so much for watching JRTV. Signing off.